Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సొంత మీడియాను నమ్ముకుంటే జగన్ పనైపోయినట్లే అన్న సాక్షిలో మన వార్తలు రాయడం లేదు. కూటమికి అనుకూలంగా రాస్తున్నారు. మన పేపర్ ఎందుకలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో స్వయంగా ఆ పార్టీ నాయకుడు చెప్పుకున్న గోడు. 6 నెలల క్రితం తాడేపల్లిలో వైసీపీలోని వివిధ స్థాయిల్లోని నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక వైసీపీ నాయకుడు లేచి అంతమందిలో ప్రత్యేకంగా సాక్షి తీరుపై జగన్ ఎదుట వాపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సదరు నాయకుడు అమాయకంగా నిర్భయంగా నిజాలు మాట్లాడి ఉండొచ్చు, కానీ సాక్షి మీడియా తీరుపై అసంతృప్తిని వెల్లడించని నాయకులెందరూ. రాజకీయంగా వైసీపీ బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. అందుకే ఓడిపోయిన 2 ఏళ్లలోనే కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా మళ్లీ అధికారం మాదే అనే హెచ్చరిక సంకేతాల్ని వైసీపీ పంపగలుగుతోంది. ఒక మీడియా వ్యవస్థగా సాక్షి బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి ఉండింది. వైఎస్ జగన్ లేదా వైసీపీ దురదృష్టమో, వైసీపీ చాలా తక్కువ సమయాలలో మాత్రమే బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. మిగిలిన సందర్భాలలో సాక్షి మౌనం కూటమికి రాజకీయంగా పరోక్షంగా ప్రయోజనం కలిగిస్తోంది. ఇది వైసీపీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం. ఇందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. వైసీపీకి సాక్షి సొంత మీడియా వ్యవస్థ. టీడీపీ మీడియా బలం గురించి ఎంతైనా చెప్పొచ్చు. రాజకీయంగా టీడీపీ కుదేలైన అన్ని సందర్భాల్లోనూ ఆ పార్టీకి అనుకూల మీడియానే వెన్నుదన్నుగా నిలిచింది. మీడియా మద్దతే లేకపోతే రాజకీయంగా టీడీపీ ఏమయ్యేదో ఊహకు కూడా అందదు. రాజకీయ ప్రత్యర్థి టీడీపీ మీడియా అన్నీ తానే నడిపిస్తోంది. కానీ వైసీపీకి ఉన్న అరకొర మీడియా ఎందుకనో అత్యంత బలహీనమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తోందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా ముంబై నటి కాదంబరి జత్వాని ఉదంతాన్ని తీసుకుందాం. సదరు నటి కిలాడి అనే విషయాన్ని సిఐడి అధికారికంగానే తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన వార్తా కథనాన్ని టీడీపీ అనుకూల మీడియా రాసింది. కానీ సాక్షి ఆ విషయాన్ని పసిగట్టలేక బొక్కబోర్ల పడింది. పోనీ మొదటి రోజు అంటే తెలియక, తెలుసుకోలేక రాయలేకపోయిందని అనుకున్నాం. ఆ మరుసటి రోజు కూడా సాక్షిలో ఒక్క అక్షరం కూడా కాదంబరి జత్వాని గురించి రాయలేదు. దీని వెనుక వ్యూహం ఏంటో సాక్షి ఎడిటోరియల్ బృందానికి తెలియాలి. ఇంతకు సాక్షిని నడిపిస్తున్నది ఎవరు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇదేమైనా కూటమి మనస్సాక్ష అనే సందేహం వైసీపీ శ్రేణుల్లో రావడం ఆందోళన చెందాల్సిన అంశం. ఏదైనా 1-2 సంఘటనలు ప్రభుత్వాన్ని కూడా పడగొడుతూ ఉంటాయి. అయితే వాటిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో పార్టీల వ్యూహాలు అలాగే అనుకూల మీడియాపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా నుంచి వైసీపీ, సాక్షి ఎంతైనా నేర్చుకోవచ్చు. చిన్న ఘటనను కూడా పెద్దది చేసి చూపించడం మీడియాపై ఆధారపడి ఉంటుంది. అలాగే పెద్ద దుర్ఘటనను కూడా చిన్నదిగా ఏమీ లేనట్టు చూపడం అదే మీడియా ఎడిటోరియల్ సిబ్బందిపై ఆధారపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ప్రతిరోజు లెక్కలేనన్ని తప్పులు చేస్తోంది. అయితే వాటిని అందిపుచ్చుకొని వైసీపీకి రాజకీయంగా సానుకూలంగా మలుచుకోవడంలో సాక్షి మీడియా విఫలమైందన్న అభిప్రాయం, ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు గాదే సాయికృష్ణ, అలాగే దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ కేవలం కృష్ణలంక పోలీసుల దాష్టికానికి బలయ్యారు. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అలాగే బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వింటే ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి దుర్ఘటనల్ని ప్రభుత్వ అనుకూల మీడియా ఎప్పటికీ వెలికి తీయదు. ఎందుకంటే తాము ఆరాధించే నెత్తికెత్తుకునే రాజకీయ పార్టీకే నష్టం వస్తుందనే భయంతో జర్నలిజం నైతిక విలువల్ని పక్కనబెట్టి నిజాల్ని దాస్తూ ఉంటుంది. కానీ ప్రతిపక్ష మీడియా ఇలాంటి దుర్ఘటనల్ని వెలికి తీయాలి. ఆ బాధ్యత ప్రతిపక్ష అనుకూల మీడియాపై మాత్రమే ఉంటుంది. ఆ విషయంలో సాక్షి అట్రప్లాప్ అయింది. గాదే సాయికృష్ణ తల్లి రోజుల తరబడి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తన కుమారుడి ఆచూకీ చెప్పాలని వేడుకుంది. అంతేకాదు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడింది. కానీ ఏ ఒక్కరోజు సాక్షికి ఇది ప్రాధాన్య అంశం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కూటమి పాలనలో ఏకంగా మనుషుల్నే పోలీసులు అదృశ్యం చేస్తుంటే కూడా సాక్షి పసిగట్టలేకపోవడం ఆ పత్రిక జర్నలిజం విలువలేంటో చెప్పకనే చెబుతోంది. 3-4 రోజుల క్రితం గుంటూరులో ఒక మహిళను టీడీపీ నాయకుడి కుటుంబం వివస్త్రను చేసినా సాక్షి మీడియాకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కల మురిగిన చందంగా మహిళను వివస్త్రను చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే సాక్షి మేల్కొంది. ఇలా ఒక్కటేంటి, ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అనేక తప్పుల్ని చేసింది. సాక్షికి అనేక ఆయుధాలని ప్రభుత్వమే అందించింది. అయితే గుర్తించడంలో, పసిగట్టడంలో సాక్షి మీడియా విఫలమవుతూ పరోక్షంగా కూటమి ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనం కలిగిస్తోంది. ఒక్కోసారి ప్రభుత్వానికి నష్టం తెచ్చే వార్తా కథనాలు టీడీపీ అనుకూల మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అరే, మన సాక్షిలో రాలేదేం అని ఆశ్చర్యంతో, ఆవేదనతో ప్రశ్నించుకోవడం వైసీపీ నాయకుల వంతైంది. సాక్షిలో గమ్మత్తైన విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
లాబియింగ్ చేసుకునే నాయకులే కానీ నాయకుల కథనాలకు సాక్షి పత్రికలోను అలాగే టీవీ ఛానల్లోనూ విపరీత ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. సాక్షిని ప్రచారం చేసుకునే వాళ్లకు ఆ మీడియా సంస్థ ఒక పెద్ద అవకాశం. నిజంగా పార్టీ అభ్యున్నతి, ప్రజా సంస్థలపై పనిచేసే వాళ్లకు సాక్షిలో ప్రాధాన్యం దక్కడం లేదు. లాబీయిస్టులకు పెద్దపీట వేయడంలో సాక్షి తర్వాతే ఈ మీడియా సంస్థ అయినా. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొట్టమొదటిగా తన మీడియా సంస్థను సరి చేసుకోవాలి. వైసీపీతో పాటు మీడియా సంస్థను కూడా ప్రతిపక్ష పాత్ర పోషించేలా సంస్కరణలు తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై వ్యతిరేక వాస్తవ కథనాలను రాయని వారిని గుర్తించాలి. అలాగే వచ్చిన వార్తలకు ప్రాధాన్యం విషయంలో తేడా చూపే వారిని గుర్తించాలి. జగన్ తక్షణ కర్తవ్యం సొంత మీడియాను గాడిలో పెట్టడం కావాలి. దానిని ఎంత తొందరగా చేసుకుంటే వైఎస్ జగన్ ఆయన పార్టీకి అంత మంచిది.